రాష్ట్రంలో అమరావతి పరిసర ప్రాంతాల్లో హెరిటేజ్ సంస్థ భూములు కొరకు ఎందుకు పొందాయా? ఇవన్నీ సేల్ డీట్లే. నేను ఈ సేల్ డీట్లన్నీ మీరు రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు ఒక కాపీ రిలీజ్ చేస్తాను మీడియా సోదరులకి. ఇప్పుడు మీ ముందు ఆధారాలు పెడతాను. ఏ అధికారంతో ఏ ఆలోచనతో హెరిటేజ్ ఫుడ్స్ 2014లో ఆంధ్రప్రదేశ్లో కాజా పరిసర ప్రాంతాలు ఇన్ని వందల ఎకరాల భూములు పొందాయి కొని ఇన్నర్ రింగ్ రోడ్ని డిజైన్ని మ్యానిపులేట్ చేసి తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి నష్టం వాటిల్లే విధంగా పనిచేశారు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, మంత్రి నారాయణ వీళ్ళందరూ కూడా పనిచేశారు అనేది సిఐడి ప్రధాన అభియోగం 2023లో. దీని మీద మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు 40 పేజీల సుదీర్ఘమైన మాజీ ఎమ్మెల్యే అంటే మంగళగిరి ఎమ్మెల్యే 40 పేజీల సుదీర్ఘమైనటువంటి రిపోర్ట్ ఇచ్చారు ఏపీసీఐడి వాళ్ళకి. ఈ ఏపీసీఐడి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చినటువంటి కేసుని ఎగ్జామిన్ చేసి 40 పేజీల రిపోర్ట్ అండి, చిన్న రిపోర్టు చితక రిపోర్ట్ కాదు, ఎగ్జామిన్ చేసి ఎఫ్ఐఆర్ నెంబర్ 16/2022 డేటెడ్ 9/5/2022 సెక్షన్స్ వచ్చి 120 ఆఫ్ ఐపీసీ, 34 ఆఫ్ ఐపీసీ, 35, 36, 37, 166, 167 of Indian Penal Code and 217 of Indian Penal Code, section 13 subclass 2 read with section 13(1)(a) of Prevention of Corruption Act 1988. ఇంతమంది మీద 14 మంది మీద లింగమనేని రమేష్, నారాయణ, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వీళ్ళ హెరిటేజ్ ఫుడ్స్ లో ఉన్నటువంటి వ్యక్తులందరి మీద ఎఫ్ఐఆర్ కట్టి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ లో ఇన్ని 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ఎఫ్ఐఆర్ కడితే దీని మీద చంద్రబాబు నాయుడు గారు హైకోర్టుకి దేనికి వెళ్ళారు? యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళారు. యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళినప్పుడు హైకోర్టులో సిఐడి డిపార్ట్మెంటు 490 పేజీల కౌంటర్ వేసిందండి. 490 పేజీల కౌంటర్. ఈ కౌంటర్లో ఏ విధంగా మాస్టర్ ప్లాను మాడిఫై అయింది, ఏ విధంగా వీళ్ళు భూములు కొనుక్కొని హెరిటేజ్ లింగమనేని ఆస్తులు పెంచుకున్నారు, ఏ విధంగా ఈ రాష్ట్రంలో ప్రజాధనం మిస్యూజ్ అయింది, అసలు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ బెయిల్కి అర్హత లేదు, వీళ్ళని అరెస్టు చేయాలని ఏపీసీఐడి 16/10/2023లో 500 పేజీల కౌంటర్ వేసింది. దీంట్లో ఈ కౌంటర్ మొత్తాన్ని నేను చదవలేదు కానీ సమన్ సబ్స్టాన్స్ ఏదో నేను చెప్తాను. ఏపీసీఐడి వేసినటువంటి మెమో ఈ కౌంటర్తో పాటు ఈ మెమోని నేను చదివిపిస్తాను రాష్ట్ర ప్రజలకి. ఎందుకంటే నేను ఇవన్నీ చెప్తుంది ఇన్ని ఆధారాలు ఉంటే ఈ కేసుని నిన్న విచారణ ముగించేస్తున్నాం, ఆధారాలు లేవు అని నిన్న ఏసీబీ కోర్టులో క్లోజర్ రిపోర్ట్ వేసేసారు పోలీసులు. అఫ్కోర్స్ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి తరఫున నేనే ఆర్గ్యూ చేస్తున్నాను, ఖచ్చితంగా ఈ కేసు ఎట్టి పరిస్థితుల్లో క్లోజ్ అవ్వనీయం, చట్టం మా వైపు ఉంది, కోర్టులు న్యాయం చేస్తాయి అనే నమ్మకం మాకుంది. సుప్రీంకోర్టు వరకైనా వెళ్ళి ఇన్నర్ రింగ్ రోడ్ గేట్లో హెరిటేజ్ సంస్థని, లింగమనేని రమేష్ని, చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని, మంత్రి నారాయణని ఎవ్వడిని వదిలే ప్రసక్తే లేదు. నిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది, నెక్స్ట్ వీక్ మళ్ళీ ఆర్గ్యుమెంట్ వస్తుంది. ఖచ్చితంగా ఈ కేసుని క్లోజ్ అవ్వకుండా ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ప్రొటెస్ట్ పిటిషన్ వేస్తున్నారు ప్రజాధనం కాపాడే విషయంలో. ప్రభుత్వాలు తమకి ఇష్టం వచ్చినట్టుగా తమ వ్యవస్థల్ని బానిసల్లాగా వాడే విషయంలో, పత్తిత్తి కబుర్లు చెప్పి ఫ్లైట్ ఎక్కి పారిపోయే వాళ్ళ విషయంలో చాలా చాలా జాగ్రత్తతో ఉండండి ప్రజలారా, ఇది వీళ్ళ నిజ స్వరూపం అని చెప్పాలని మాత్రమే ఈరోజు ప్రెస్ మీట్. ఇన్ని ఆధారాలు ఉంటే ఏపీసీఐడి కేసుని క్లోజ్ చేసింది అంటే అదే నీ మీద నా మీద క్లోజ్ చేస్తారా? అరే ఒక సైకిల్ మీద ఒక చిన్న లోనా మీదో లేకపోతే మోటార్ సైకిల్ మీద వెళ్తా అంటే పొల్యూషన్ సర్టిఫికేట్ లేదని 1000 రూపాయలు ఫైన్ వేస్తారు. సార్ 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 డబ్బులు లేవు సార్, వదిలేయండి సార్ పోలీసులు. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సంగ్రామంలో పాడబడతారు పోలీసు ఆఫీసర్. ఈరోజు అమ్మడి రాంబాబు గారిని చూశాను నేను, నడవటానికి వీల్లేదు అంటున్నాడు. మరి వేల మంది ఇళ్ల మీద పడినప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారు అంటే పోలీస్ వ్యవస్థ కూడా ఈరోజు ఇలా పనిచేస్తుందని ఒక బాధ. అల్టిమేట్గా ఈరోజు మొన్న సంజయ్ ఉన్నా, పివి సునీల్ కుమార్ ఉన్నా, లేకపోతే ఇంకొక ఆయన ఉన్నా అల్టిమేట్గా సార్ రేపు పొద్దున ప్రభుత్వాలు మారినప్పుడు
మిమ్మల్ని రక్షించేది ఈ ప్రొసీజరే సార్. మీరు ప్రొసీజర్ ప్రకారం చట్ట ప్రకారం పనిచేస్తే మీరు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. ఏమవుతుందండి, ఏపీ సిఐడిలో డిఐజీగా ఉండవు, ఇంకో చోటకి వెళ్తావు, అక్కడైనా పోలీసే కదా, పోస్ట్ మ్యాన్కి అయితే అవ్వవు కదా.